ఇది 500 తీసుకో. మీరు చల్లగా ఉండాలయ్యా. కుదరదు, 150 ఉంది జ్వరం. ఏమైనా ఎందుకంటే చదువుకునే కానీ సాకులో వీళ్ళంటారు కదా, అలాగే ఇప్పుడు మనం సాయం చేస్తాము, అదే ధర్మం చేస్తాం, దానం చేస్తూ ఉంటారు కదా, అడుక్కునే మాత్రం కోటీశ్వరులుగా ఉన్నారు, మనం మాత్రం అలాగే ఉన్నాం. కాబట్టి 150 జ్వరం వచ్చేది, 350 వస్తుంది జ్వరం. అవునా కదా ఫ్రెండ్స్? నాకు తెలిసి అదే అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుంది చెప్పండి అబ్బా. ఇంకోటి వచ్చి ఏమన్నా చల్లగా ఉండాలి, చల్లగానే దీవిస్తారు, కానీ మనకే దోలు తీరుస్తున్నారు. కానీ అందరూ కాదు, కొందరు అడుక్కునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అనకూడదు, తప్పు అనకూడదు వాళ్ళని. పాపము వాళ్ళ పరిస్థితి బాగా అడుక్కుంటున్నారు. కానీ ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి నీకు. ఏంటంటే చెప్తాను నేను. ఇప్పుడు ట్రైన్లలో అక్కడ హిజ్రాలు వాళ్ళు అడుక్కుంటారు కదా, చిన్న ముస్లిం ముత్తగా వాళ్ళు అడుక్కుంటారు కదా, వాళ్ళు అడుక్కునే ఇబ్బంది ఏం లేదు. కానీ నాకు ఈ మధ్య ఎక్స్పీరియన్స్ చాలా అయ్యాయి నాకు తెలిసి. ఏంటంటే నాకైనా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, హిజ్రాలు అడుక్కుంటున్నారంటే ఓకే, ట్రైన్లో అక్కడ అడుకుని చెప్పాం కదా, ట్రైన్లోనే అది అడుకుంటున్నారంటే ఓకే వాళ్ళు. కానీ ఇప్పుడు షాప్లలో అక్కడ వచ్చి తీసుకుంటున్నారు, అది ఓకే హిజ్రాలు కాబట్టి. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా అలా మారిపోతున్నారు, అబ్బాయిలు కూడా అలా మారిపోయి అడుక్కుంటున్నారు. అదైతే నాకు నచ్చలేదు అబ్బా. అవునా కాదు చెప్పండి, మీరే చెప్పండి.